విభిన్న వ్యక్తుల సమరస భావజాలం ప్రవహించే రసధుని, సర్వమతాల సమ్మేళనం, సర్వమానవ చైతన్యానికి ప్రతీక. రైతన్నల బతుకు సీమ, మెతుకు సీమగా పిలువబడుతూ తెలంగాణ నేలపై ఎన్నో శతాబ్దాల చరిత్రను తన ఒడిలో దాచుకున్న పవిత్ర జిల్లా, తల్లి ఉద్యమాల గడ్డ మెదక్ జిల్లా. పర్యాటక దృశ్య సమాహారం మనం వీక్షిద్దామా? రండి, చరిత్ర పుటల్లోకి ఒక్కసారి. చారిత్రాత్మక వైభవానికి ప్రతీక మెదక్ కిలా. కాలగర్భంలో ఎన్నో శతాబ్దాల చరిత్రను తన గుండెల్లో దాచుకున్నది మెదక్ కిలా. రాచరీకపు అడుగుజాడలను, యుద్ధ విజయాల జ్ఞాపకాలను, శిల్పకళా వైభవాన్ని మోస్తూ నేటికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ కోట కేవలం రాళ్ల సమూహం మాత్రమే కాదు, అది మన మెదక్ చరిత్రకు సజీవ సాక్ష్యం. కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా రెండవ ప్రతాపరుద్రుని కాలంలో శత్రు దుర్భేద్యమై ఆయుధాల రక్షణ కొరకై సముద్ర మట్టం నుండి దాదాపు 90 మీటర్ల ఎత్తులో 100 ఎకరాల విస్తీర్ణంలో భౌగోళికంగా సహజ స్వరూపమైన కొండపైన నిర్మించిన అద్భుత కళాఖండం ఈ మెతుకుసీమ దుర్గం. ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడు. కోటకు 3 ముఖద్వారాలున్నాయి. సింహద్వారం పైన ఆగ్రహంగా ఉన్న 2 సింహాలు చెక్కబడి ఉన్నాయి. రెండవ ద్వారం గజద్వారం, 2 ఏనుగు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. 3వ ప్రధాన ద్వారం 2 తలల గండబేరుతో చెక్కబడి ఉంది. కాకతీయుల అనంతరం కుతుబ్షాహీ ఆధీనంలో గుల్షనాబాద్ అంటే గులాబీ వనంగా ఈ ప్రాంతం పిలువబడింది. ఈ కోటలో అశ్వశాల, గజశాల, ఆయుధశాల, ధాన్యాగారాలు, వాటి ఆనవాళ్లకు ఇప్పటికీ మనం ప్రతీకగా చూడవచ్చు. దాదాపు 10 అడుగుల ఇనుప ఫిరంగీని మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం హరిత హోటల్ నిర్వహిస్తున్న భవనంలో 17వ శతాబ్దం ముబారక్ మహల్గా కుతుబ్షాహీ ఈ ప్రాంగణాన్ని నిర్మించినట్టుగా చారిత్రాత్మక ఆధారాలున్నాయి. గత వైభవాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేస్తున్న మెదక్ కిల్లా మన వారసత్వ సంపదలో ఒక అమూల్యమైన అధ్యాయం. పోచారం అభయారణ్యం, ఎటు ఎటు చూచినా పచ్చదనం, మనసులు నింపే వెచ్చదనం, అడవుల అందాలు, జలశయాల ప్రశాంతత, వన్యప్రాణుల సహజ జీవనం, ఇవన్నీ కలిసిన అద్భుత ప్రకృతి సంపదే పోచారం అభయారణ్యం. ఇక్కడే ప్రఖ్యాత జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉన్నది. ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణుల సంరక్షకులకు, పర్యాటకులకు ఈ ప్రాంతం ఒక ఆహ్లాదకరమైన గమ్యస్థానం. వర్షాకాలంలో పోచారం ఆనకట్టపై నుండి పడే జలధారలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సప్తధారా సమాయుక్తే సప్తమాతృస్వరూపిణి, ఏడుపాయల క్షేత్రస్థే వనదుర్గే నమోస్తుతే. భక్తి ప్రకృతి సాంప్రదాయాల సంగమం, శివసత్తుల ప్రతిరూపం. మంజీరా నది పవిత్ర తీరంలో ప్రకృతి అందాల మధ్య భక్తి పరిమళాలను వెదజల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. తెలంగాణలో జరిగే 2వ అతిపెద్ద జాతర ఏడుపాయల జాతరకు నిలయం వనదుర్గామాత ఏడుపాయల నిలయం. మంజీరా కంజీరా నాదం, ఏడుపాయల జలపొంగుల హారం, వనదుర్గా అమ్మవారి కాలి మంజీరాలను స్పృశిస్తూ ప్రవహించే గరుడ గంగ చూస్తున్న వారందరికీ కనువిందు చేస్తుంది. తెలంగాణలో 121 సంవత్సరాల క్రితం మంజీరా నదిపై నిర్మించిన మొదటి మానవ నిర్మిత ఆనకట్ట చెక్కు చెదరని రైతుల పాలిట కల్పతరువు. శాంతి స్వరూపం, సేవా మార్గం, ప్రేమకు ప్రతిరూపం, కరుణకు నిలయం మెదక్ క్యాథడ్రల్ చర్చ్. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చ్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అద్భుత కరుణామయుని నిలయమే మెదక్ చర్చ్. తెలంగాణ నేలపై ఆకాశాన్ని తాకే 4 శిఖరాలతో క్రీస్తు జీవనాన్ని అద్భుతమైన రంగుల అద్దాల కిటికీల కలలకు కట్టినట్టుగా తెలిపే అద్భుతమైనటువంటి కళాఖండం. కరువు కాలంలో కడుపులు నింపి అనేక మంది అనేక సంవత్సరాల శ్రమతో విశాలమైన ప్రాంగణంలో
చార్లెస్ ఫాస్నెట్ ద్వారా 1914 నుండి 1924 వరకు నిర్మింపబడి కేవలం ప్రార్థన మందిరమే కాదు, మెదక్ చరిత్ర, సంస్కృతి, చారిత్రక వైభవానికి ప్రత్యేకతగా నిలిచింది మెదక్ చర్చ్. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. అడవి మనకు ఆక్సిజన్ ఇస్తుంది, ప్రకృతి మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ రెండింటి సమాగమమే ఫారెస్ట్ అర్బన్ పార్క్. మెదక్ జిల్లా ప్రకృతి కిరీటంలో ఒక పచ్చని మణిహారం నర్సాపూర్ అర్బన్ పార్క్. హైదరాబాద్, మెదక్ మధ్యలో ఉండి సెలవు దినాలలో ఎంతోమంది పర్యాటకులతో కిటకిటలాడే నందనవనం నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. అద్భుత కాకతీయ కళాతోరణం. మన తెలంగాణ రాజముద్రలో ఉండే కాకతీయ కళాతోరణం వరంగల్లో మాత్రమే కాదు, మన మెతుకు సీమలో కూడా ఉంది. అద్భుత వాస్తు ప్రతిభకు నిదర్శనంగా మెదక్కు కూతవేటు దూరంలో ఉన్న వెల్దుర్తిలో సూర్యునికి ఋతువుల సంబంధాన్ని తెలిపే స్థల పురాణంతో కాకతీయ కళాతోరణం మనందరికీ స్వాగతం పలుకుతోంది. బారా కమాన్. క్రింద జలజల పారే పుష్పాల వాగు, పైన బిరబిర ఉరికే మహబూబ్ కెనాల్. 100 సంవత్సరాల క్రితం కట్టిన అద్భుత కట్టడం. 12 ద్వారాలతో వర్షాకాలంలో జనాలను ఆకర్షించే ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం మెదక్ నడిబొడ్డులో ఉండడం మనందరి అదృష్టం. ఓం నమః శివాయ శాంతాయ తుంబురీశ్వర రూపిణే. సంగీతం, భక్తి, తపస్సుకు ప్రతీకగా భావింపబడే తుంబురీశ్వర స్వామి కొలువైన అద్భుత కళాధామం వెల్పుగొండ. శిలాయాం జీవనం దత్తం కలయా రూపమర్పితం. రాయికి ప్రాణం పోసి కళతో అద్భుత రూపాన్ని అందించిన కళ్యాణి చాళుక్యుల నాటి వైభవం వేల్పుకొండ. అరుదుగా కనిపించే మన్మధుడి విగ్రహం 1000 సంవత్సరాల క్రితమే సౌందర్య ప్రాధాన్యత ఉన్నది అని తెలిపే దర్పణ సుందరి శిల్పం. జీవకళ ఉట్టిపడే అద్భుత నృత్యకారిణి శిల్పం. దేవాలయ దక్షిణ భాగంలో హంస ఆకారంలో ఉండే తపశక్తి సంపన్నులు కొలువైన ద్వీపం ఇక్కడి ప్రత్యేకతలు. ఆది మానవుడి నాటి రాతి చిత్రాలు, జైనమత ఆనవాళ్ళు ఈ వేల్పుకొండలో మనకు దర్శనమిస్తాయి. అందమైన రాతి గుమ్మటాలు, కళాత్మక నిర్మాణ శైలి, ప్రశాంతతను ప్రసరించే ప్రార్థనా ప్రాంగణం, ఇవన్నీ కలిపిన పవిత్ర స్థలం కోమ్టూర్ మస్జిద్. హజ్రత్ మౌలానా అలీ సాహెబ్ కుతుబ్షాహీ పాలనలో నిర్మాణం జరిగినట్టుగా చారిత్రాత్మక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. మస్జిద్ ముందు భాగంలో జలకళను సంతరించుకొని పర్యాటకుల్ని ఆకర్షించే కోమ్టూర్ చెరువు మెదక్ వచ్చిన వారికి స్వాగతం పలుకుతుంది. మరో తిరుమల కూచాద్రి. కోరిన భక్తులకు కొంగు బంగారంగా, ఎంతో మందికి కులదైవంగా వెలసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. 2 బండల మధ్య కొండగుహలో అభయముద్రతో కూచతాయమ్మ మరియు 16 మంది అల్వారులతో స్వామి మనకు దర్శనమిస్తాడు. 2 బండల మధ్య నుండి ప్రాకుతూ వెళ్ళి దర్శనం చేసుకునే గుడి ఏదైనా ఉన్నది అంటే కేవలం అది కూచాద్రి వెంకన్న సన్నిధి మాత్రమే. మెట్ల బావి. భూమి లోతుల్లో దాగిన జల సంపదను వెలికితీసి తరతరాలుగా ప్రజల దాహార్తిని తీర్చిన అజ్ఞాత స్వామి తీర్చిదిద్దిన అద్భుత నిర్మాణం మెట్ల బావి. 3 అంతస్తుల రాతి మెట్లు చతురస్రాకారంగా నిర్మించిన కట్టడం మెదక్లో దాయర వీధిలో ఒక ఆకర్షణగా నిలిచింది. పాపన్నపేట కోట. పాలనకు ప్రతీక, పరాక్రమానికి చిరునామా అదే పాపన్నపేట సంస్థానం. నిజాం కాలంలో అతిపెద్ద సంస్థానాల్లో ఒకటైన పాపన్నపేట సంస్థానాన్ని రాణి శంకరమ్మ తన సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి పాపన్న పేరు మీద కోటను నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించింది. నిజాం నవాబుల పక్షాన పీష్వాలతో వీరోచిత పోరాటం చేసి నిజాం నవాబులకు విజయాన్ని అందించిన ధీర వనిత రాణి శంకరమ్మ. ఈ సందర్భంగా నిజాం నవాబులు ఆమెకు రాయ్ భగీన్ అంటే ఆడపులి అనే బిరుదుచే ఆమెను సత్కరించడం జరిగింది. తన పేరుపైన ఇంకొక కోటను ప్రస్తుతం పెద్ద శంకరంపేటలో శంకరమ్మ కోటగా నిర్మించుకొని ఇతిహాస చరిత్రను సృష్టించినటువంటి రాణి శంకరమ్మ చిరస్మరణీయురాలు.
ముత్యాల మూట చందంపేట. ముత్యం ప్రకృతి సంపాదించిన అరుదైన సంపద. స్వచ్ఛతకు, అందానికి, విలువకు చిహ్నంగా భావించే ముత్యాల కథ మన మెదక్ జిల్లా చందంపేటతో ముడిపడి ఉంది. తెలంగాణ నలుమూలల లభించే సహజ ఖరీదైన ముత్యాలకు రంధ్రం చేసే కుటీర పరిశ్రమ ఒకప్పుడు విరాజిల్లినటువంటి గ్రామం ముత్యాల చందంపేట. అద్భుతమైన చందంపేట కోట ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తూ ఉంది.